బీజేపీ ఎంపీ బండి సంజయ్ మాజీ సీఎం కేసీఆర్ పైన చేసిన వ్యాఖ్యలను మంచిర్యాల జిల్లా చెన్నూరు బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని చెన్నూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన కేసీఆర్ పైన తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బండి సంజయ్ కుమార్ గారు ఈ యొక్క దేశం హోం సహాయక మంత్రిగా ఉండి తను నిన్న అర్ధరహితంగా అనుచిత వ్యాఖ్యలు కేసీఆర్ గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడినందుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగినది. ఆ కార్యక్రమాల భాగంగా ఈరోజు చెన్నూరు నియోజకవర్గం చెన్నూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్కి వచ్చి బండి సంజయ్ గారి మీద కంప్లైంట్ ఇచ్చి ఖచ్చితంగా తన పైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని కోరడం జరిగినది. ఒక పోలీస్ శాఖకి హోం సహాయ మంత్రిగా ఉండి తను నిజంగా తెలియలేని వ్యక్తిగా ఒక జోకర్ అని పిలువబడే తెలంగాణలో ఎవరు ఉన్నారంటే అది బండి సంజయ్ గారు. ఆ బండి సంజయ్ జోకర్ అని ట్యాగ్ పెట్టుకొని ఏమి తెలిసి తెలియక ఇష్టానుసారంగా మాట్లాడి ఎవరో పోలీస్ ఉన్నతాధికారి అంట ఈ బండి సంజయ్ని కలిసి ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు. ఆ ప్రింటింగ్ ప్రెస్ లో కరపత్రాలు కాదు పైసలు ప్రింట్ చేస్తున్నారు అని చెప్పిండంట. చెప్తే అది వేదిక మీద ఒక పార్టీ మీటింగ్ జరుగుతుంటే ఆ వేదిక మీద ప్రస్తావించడం నిజంగా అతని తెలివికి నిదర్శనం అని భావిస్తా ఉన్నాం. నిజంగా బండి సంజయ్ గారు మీరు చేసినటువంటి వాక్యాల్లో ఇంత అంత నిజం ఉంటే మీకు చెప్పినటువంటి పోలీస్ అధికారి ఎవరు? ఆ ఉన్నతాధికారి రిటైర్ అయినా సర్వీస్ లో ఉన్నా అతన్ని తీసుకొచ్చి మళ్ళీ మీరు అదే మాటలు చెప్పగలుగుతారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒకవేళ మీరు చెప్పలేని పక్షాన మీరు కేసీఆర్ గారికి బేషరతుగా క్షమాపణ చెప్పి బీఆర్ఎస్ పార్టీకి క్షమాపణ చెప్పి నేను చేసిన వాక్యాలు అర్ధరహితమని చెప్పి మీరు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుండి మేమందరం బండి సంజయ్కి ఒక హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. నువ్వు కేసీఆర్ గారి మీద ఇంకొకసారి కానీ బీఆర్ఎస్ పార్టీ మీద కానీ ఎక్కడైనా మాట్లాడితే ఖచ్చితంగా ప్రతి చర్యలు ఉంటాయి. దాన్ని ఖచ్చితంగా ఎక్కడ అంటే అక్కడ నీ యొక్క దిష్టి బొమ్మలు దహనం చేస్తాం, నీ యొక్క కార్యక్రమాలు ఎక్కడ నిర్వహించినా కూడా అడ్డుకుంటామని చెప్పి ఈరోజు చెన్నూరు నియోజకవర్గాన్ని తెలియజేస్తా ఉన్నాము. మరొకసారి మీకు చెప్తా ఉన్నాం, బండి సంజయ్ గారు మీకు తెలివి ఉంటే మీకు విషయాల పట్ల అవగాహన ఉంటే ఖచ్చితంగా మీకు తెలిసిన విషయము నిజమే అని మీకు అది తెలిస్తే తప్ప మీరు ఎక్కడ కూడా ఇష్టానుసారంగా మాట్లాడొద్దని ఒక హోం సహాయ మంత్రిగా ఉంటూ మీరు ఆ పదవికి మీకు చాదనైతే వెన్నదేండి తప్ప ఆ పదవికి మాత్రం ఎట్టి పరిస్థితిలో మీ నోరు జారి మీ దురుసు నోరు అందరికీ తెలుసు. మీరు ఏం మాట్లాడతారో అందరికీ తెలుసు. మీకు మాట్లాడడానికి చాతగానికి కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు. అయినా కూడా దురదృష్టవశాత్తు ఈ రోజు మీరు హోం సహాయ మంత్రిగా ఉన్నారు. ఆ పదవికైనా మీరు ఆ పదవిని గుర్తు పెట్టుకొని మీరు మాట్లాడాల్సిందిగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుండి కోరుకుంటూ మరొక్కసారి సీఎం మా మాజీ సీఎం గారు తెలంగాణ స్థాపించిన మా తెలంగాణ జాతిపిత మా కేసీఆర్ గారి మీద ఇంకొకసారి ఎక్కడైనా ఏ వేదికైనా నువ్వుగినా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ బండి సంజయ్ నిన్ను మాత్రం అడుగడుగున అడ్డుకుంటామని చెప్పి మరొకసారి బీఆర్ఎస్ పార్టీని హెచ్చరిస్తూ బండి సంజయ్ బేషరతుగా కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ.